ముందుగా వచ్చేసి వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న స్మాల్ అప్డేట్. ప్రజెంట్ మనకు జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ కావడం అయితే జరిగింది. అండ్ ఎగ్జామ్ డేట్కి అనేది ఎక్కువ టైం కూడా లేదు కాబట్టి మన డిఫెన్స్ డార్నింగ్ యాప్లో వచ్చేసి తక్కువ ప్రైస్కి 399కి విత్ 1 year వ్యాలిడిటీ తోటి మీకు ఫుల్ అప్డేటెడ్ కోర్స్ అయితే పెట్టడం జరిగింది. ఎవరన్నా కానీ కోర్స్ తీసుకొని ప్రిపేర్ అవుతా అంటే కనుక ప్రిపేర్ అవ్వండి. డిఫెన్స్ డార్నింగ్ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్ అయితే ఉంది. ప్రతి ఒక్కరు కూడా యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకుని ఒక డెమో వీడియోస్ చూసి మీకు కంటెంట్ నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. ఈ ఆఫర్ అనేది మీకు రేపు సాయంత్రం వరకు మాత్రమే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ వచ్చేసి మనకు ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి ఒక గుడ్ న్యూస్ అయితే రావడం అయితే జరిగింది. ఇది వచ్చేసి ఏంటంటే మనకు ప్రతి ఇయర్ అనేది మనకు ఆ నోటిఫికేషన్ అంటే ఎస్ఎస్సి డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ మొత్తం కూడా జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేస్తారు. మనకు ప్రజెంట్ వచ్చేసి ఇంతకుముందుకు రిలీజ్ చేశారు, దాన్ని పోస్ట్ పోన్ చేసి మళ్ళీ కొత్త డేట్స్ రిలీజ్ చేశారు అనమాట. 2025, 2026 సంవత్సరం ఒకటి ఎస్ఎస్సి జాబ్ క్యాలెండర్ అనమాట. దీనిలో మనకు ఎస్ఎస్సి ఎంటీఎస్ జాబ్స్ ఉంటాయి, ఢిల్లీ పోలీస్ జాబ్స్ ఉంటాయి, అదేవిధంగా ఎస్ఎస్సి ఫేస్ అవి ఉంటాయి, అదేవిధంగా సిహెచ్ఎస్ఎల్, అదేవిధంగా ఎంతగానో ఎదురు చూసినటువంటి ఎస్ఎస్జిడి కానిస్టేబుల్ కూడా మనకు ఇదే క్యాలెండర్లో అయితే ఉంటాయి అనమాట. కాబట్టి ఎవరైతే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకొని ప్రిపేర్ అవ్వాలి అని ఎవరైతే అనుకుంటుంటారో వాళ్ళందరూ కూడా డేట్స్ అని మీరు తెలుసుకొని మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసుకోండి. బెస్ట్ అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు ఏ వీడియోలో వచ్చేసిందంటే ఏం పోస్టు, ఏ నోటిఫికేషన్ అనేది ఏ డేట్కి వస్తుంది, వాటి అప్లై డేట్ ఎప్పుడు, లాస్ట్ డేటు, అండ్ ఈ ఎగ్జామ్స్ అనేది ఎప్పుడు కండక్ట్ చేస్తారు, అదైతే అఫీషియల్గా వాళ్ళే రిలీజ్ చేసినటువంటి అప్డేట్ చెప్తాను. వీడియో చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ చూసినట్టు ప్రతి ఒక్కరికి నా రిక్వెస్ట్ ఏంటంటే లైక్ అయితే చేయండి. వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు అనమాట. మీరు ఒక లైక్ చేసి మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి బ్రదర్. ఇక మెయిన్ టాపిక్ అంటే ఇది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వాళ్ళైతే అఫీషియల్ వెబ్సైట్ అనమాట. మీరు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి ssc.gov.in టైప్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీకు లేటెస్ట్ అప్డేట్లో ఇక్కడ మనకు May 9th, 2025 ఈరోజు అనమాట రివిజన్ టెంటేటివ్ క్యాలెండర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫర్ ఇయర్ 2025 and 26 ఏదైతే 2025 and 26లో భర్తీ చేసినటువంటి ఏవైతే నోటిఫికేషన్స్ ఉన్నాయో మొత్తం కూడా ఉంటాయన్నమాట. ఇక్కడ మీరు దీన్ని క్లిక్ చేశారంటే మీకు పీడిఎఫ్ డౌన్లోడ్ అవుతుంది. లేదంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోండి. అంటే అక్కడ పోస్ట్ చేసి పిన్ చేసి పెట్టాను అనమాట. ఇక మెయిన్ టాపిక్ అంటే ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసినటువంటి ఎస్ఎస్సి జాబ్ క్యాలెండర్ వచ్చేసి ఇదేనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ టెంటేటివ్ క్యాలెండర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫర్ ద ఇయర్ 2025, 2026 అయితే ఇవ్వడం అయితే జరిగింది. దీనిలో వచ్చేసి మనకు నోటిఫికేషన్ పేరు ఉంటుంది, అండ్ సిబిటిఆర్ ఏదనేది, అండ్ అడ్వర్టైజ్మెంట్ డేటు అంటే మనకు ఏ డేట్ని అప్లై అనేది స్టార్ట్ అవుతుంది అనేది, అండ్ క్లోజింగ్ డేటు, అండ్ డేట్ ఆఫ్ ఎగ్జామ్ అంటే మనకు ఏ మంత్లీ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తాం అనేది ఇక్కడ మనం మెన్షన్ చేశారు. ఇక్కడ ముందుగా మనకు 4th పాయింట్ చూసుకుంటే ఎస్ఎస్సి పోస్ట్ ఎగ్జామినేషన్ మనకు ఫేస్ ఏవైతే 13th ఉందో 17వ ఫేస్ నోటిఫికేషన్ అన్నమాట. ఇది మనకి నోటిఫికేషన్ అనేది June 2, 2025 తేదీన మండే రోజు నోటిఫికేషన్ వస్తుంది. అదే రోజున ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. అండ్ June 23, 2025 తేదీ కేవలం మనకు 21 రోజులు మాత్రమే అప్లై చేసుకోవడానికి టైం అయితే ఇప్పుడైతే జరిగింది. కాబట్టి ఆ డేట్ వరకు అప్లై చేసుకోవచ్చు. వీటి ఎగ్జామ్స్ వచ్చేసి July 24 నుంచి August 4వ తేదీ వరకు ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తామని ఇక్కడ వాళ్ళు క్లారిటీగా మెన్షన్ చేశారు. కాబట్టి చూసుకొని అయితే ప్రిపేర్ అవ్వండి. ఇక నెక్స్ట్ మనకు 5th పాయింట్ వచ్చేసి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి అండ్ గ్రేడ్ డి ఎగ్జామినేషన్ 2025 వీటికి నోటిఫికేషన్ అనేది మనకు June 5వ తేదీ నోటిఫికేషన్ వస్తే June 26వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. వీటి ఎగ్జామ్స్ వచ్చేసి August 6th నుండి August 11th వరకు ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తామని మెన్షన్ చేశారనమాట. నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి కంబైన్డ్ హిందీ ట్రాన్స్లేటర్ ఎగ్జామినేషన్. ఇది అంతగా అప్లై అయితే చేయరు, ఇది పక్కన పెట్టేసేయండి. 7th వచ్చేసి మనకు సిజిఎల్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్. మనకి ఏవైతే ట్యాక్స్ అసిస్టెంట్ కానీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ జాబ్స్ కానీ మొత్తం కూడా మనకు సిజిఎల్ పోస్టులు అయితే మనకు భర్తీ చేస్తారు. June 9వ తేదీన నోటిఫికేషన్ వస్తుంది. అదే డేట్ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. అండ్ అప్లై లాస్ట్ డేట్ వచ్చేసి July 4, 2025 ఆ డేట్ వరకు అప్లై చేసుకోవచ్చు. వీటి ఎగ్జామ్స్ వచ్చేసి August 13వ తేదీ నుంచి August 30 తేదీ వరకు ఏవైతే ఉంటాయో ఆ డేట్ వరకు ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తామని వాళ్ళు మెన్షన్ చేశారు. ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ఢిల్లీ పోలీసులో మనకు ఎస్ఐ పోస్టులు అనమాట. వీటి నోటిఫికేషన్ వచ్చేసి మనకు June 16, 2025 తేదీన మనకి నోటిఫికేషన్ వస్తే July 7, 2027 తేదీ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ అప్లై లాస్ట్ డేట్ మనకు July 7. అండ్ ఈ ఎగ్జామ్స్ వచ్చేసి September 1వ తేదీ నుంచి September 6వ తేదీ వరకు కండక్ట్ చేస్తామని వాళ్ళు డేట్ అయితే మనకు మెన్షన్ చేశారు. కాబట్టి చూసుకొని అయితే ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి సిహెచ్ఎస్ఎల్ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ అని మనకు కేవలం ఇంటర్ పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు దీనికి సిహెచ్ఎస్ఎల్కి.
సిహెచ్ఎస్ఎల్కి ఎప్పుడు వరకు అప్లై అంటే ఎప్పుడు స్టార్ట్ అవుతుంటే జూన్ 23, 2025 మండే రోజు మనకు ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతే జూలై 18, 2025 తేదీ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక దీనికి అప్లై చేసినటువంటి వరకు ఎగ్జామ్స్ వచ్చేసి సెప్టెంబర్ 8వ తేదీ నుంచి సెప్టెంబర్ 18వ తేదీ వరకు ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తామని వాళ్ళు క్లారిటీగా మెన్షన్ చేశారు, ఒకసారి చూసుకోండి. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి ఎంటీఎస్ మనకు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అండ్ హవల్దార్ సిబిఎస్ఈ ఏవైతే ఉన్నాయో వీటి నోటిఫికేషన్ వచ్చేసి జూన్ 26, 2025 తేదీ మనకు నోటిఫికేషన్ వస్తే అంటే అదే డేట్ మనకు ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుందన్నమాట. జూలై 24, 2025 ఆ డేట్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చి మనకు దీనికి అప్లై చేసినట్టు వాళ్ళకి ఎగ్జామ్స్ వచ్చేసి సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 24 మధ్యన ఏవైతే డేట్స్ ఉంటాయో ఆ డేట్లో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తామని మెన్షన్ చేశారు. నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చి మనకు జేఈ జూనియర్ ఇంజనీర్ అనమాట. దీనిలో మనకు సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఏవైతే డిపార్ట్మెంట్స్ ఉంటాయో వాటిలో పోస్ట్ అయితే భర్తీ చేస్తారు. ఇక నోటిఫికేషన్ వచ్చేసి జూన్ 30, 2025 తేదీన మనకు నోటిఫికేషన్ వస్తే జూలై 21, 2025 తేదీ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక దీనికి అప్లై చేసినటువంటి వాళ్ళందరికీ ఎగ్జామ్స్ అనేది అక్టోబర్ 27 తేదీ నుంచి అక్టోబర్ 31 తేదీ వరకు ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ చేస్తారన్నమాట. అయితే బ్రదర్ ఇంచుమించు మనకు జూన్ మంత్లోన మనకు చాలా నోటిఫికేషన్ అయితే రాబోతా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకు ఇంక్లూడింగ్ ఎగ్జామ్ డేట్ కూడా వాళ్ళు మెన్షన్ చేశారు. కాబట్టి ఇప్పుడు చెప్పినటువంటి ఏవైతే ఎంటీఎస్ కానీ, సిహెచ్ఎస్ఎల్ కానీ, ఎస్ఎస్సి ఫేజ్ 13 కానీ అండ్ అదేవిధంగా ఢిల్లీ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్ కానీ ఇవన్నీ కూడా మనకు పక్కా ఆ డేట్కి అయితే కంపల్సరీ అయితే వస్తాయి. మనకు జూన్ మంత్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే మనకు నోటిఫికేషన్ అనేది వెరీ త్వరగా అయితే రాబోతూ ఉన్నాయి అనమాట. ఇక నెక్స్ట్ వచ్చి మనకు ఢిల్లీ పోలీస్ నుంచి మనకు కానిస్టేబుల్ డ్రైవర్ పోస్ట్ అయితే మనకు భర్తీ చేస్తున్నారు. దీనికి మేల్ వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ వచ్చేసి జూలై నుండి సెప్టెంబర్ మధ్యన మనకు ఏ టైం అయినా మనకు నోటిఫికేషన్ అయితే రావచ్చు. అండ్ జూలై నుండి సెప్టెంబర్ మధ్యన మనకు అప్లై లాస్ట్ డేట్ కూడా ఉంటుంది. అప్లై చేసినటువంటి వాళ్ళకు దీనికి నవంబర్ నుండి డిసెంబర్ మధ్యన ఎగ్జామ్స్ అయితే కండక్ట్ అయితే చేస్తామని వాళ్ళు మెన్షన్ చేశారు. కాబట్టి దీనికి ప్రిపేర్ అవుతుంటే ప్రిపేర్ అవ్వండి. ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చి ఇక్కడ మనకు హెడ్ కానిస్టేబుల్ ఢిల్లీ పోలీస్లోనే మనకు హెడ్ కానిస్టేబుల్ మినిస్ట్రియల్ పోస్ట్ అనమాట. ఇందాక చెప్పింది కానిస్టేబుల్, ఇప్పుడు చెప్పేది హెడ్ కానిస్టేబుల్. కాబట్టి కొద్దిగా క్లారిటీ తెలుసుకోండి. ఇది కూడా మనకు జూలై నుండి సెప్టెంబర్ మధ్యన నోటిఫికేషన్ అయితే వస్తుంది. దీనికి లాస్ట్ డేట్ జూలై నుండి సెప్టెంబర్ మధ్యన అప్లై లాస్ట్ డేట్ ఉంటుంది. నవంబర్ నుండి డిసెంబర్ మధ్యన ఎగ్జామ్స్ అయితే కండక్ట్ అయితే చేస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి హెడ్ కానిస్టేబుల్ అసిస్టెంట్ వైర్లెస్ ఆపరేటర్, టెల్ ప్రింటర్ ఆపరేటర్ అనమాట. ఏదైతే ఢిల్లీ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మనకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. దీని నోటిఫికేషన్ అనేది జూలై నుండి సెప్టెంబర్ మధ్యన వస్తుందంట. అండ్ అప్లై లాస్ట్ కూడా జూలై నుండి సెప్టెంబర్ మధ్యన ఉంటుంది. అండ్ దీన్ని కూడా సేమ్ నవంబర్ నుండి డిసెంబర్ మధ్యన ఎగ్జామ్స్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. అదేవిధంగా మనకు ఢిల్లీ పోలీస్ నుంచి మనకు కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. మనకు కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్లో మనకు చాలా ఎక్కువ పోస్టులు అయితే భర్తీ చేస్తారు. ఈ నోటిఫికేషన్ కూడా మనకు జూలై నుండి సెప్టెంబర్ మధ్యన నోటిఫికేషన్ వస్తుంది. అండ్ జూలై నుండి సెప్టెంబర్ మధ్యన అప్లై లాస్ట్ డేటు. అదేవిధంగా మనకు నవంబర్ నుండి డిసెంబర్ మధ్యన ఎగ్జామ్స్ అయితే కండక్ట్ అయితే చేస్తారని వాళ్ళు మెన్షన్ చేశారన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చి మనకు గ్రేడ్ స్టెనోగ్రాఫర్, ఇది డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ అనమాట. ఇది మనకు అవసరం లేదు. ఇక ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఎస్ఎస్జిడి కానిస్టేబుల్ ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో, లవర్స్ ఉన్నారో వాళ్ళందరికీ నోటిఫికేషన్ చూసుకున్న బ్రదర్. ఇక్కడ కానిస్టేబుల్ జీడీ ఇన్ సెంట్రల్ ఆర్మడ్ పోలీస్ ఫోర్స్ ఏదైతే ఉందో 2026 నోటిఫికేషన్ అనేది అక్టోబర్ 2025 అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ కాబోతా ఉంది. కాబట్టి బాగా ప్రిపేర్ అవ్వండి. మన డిఫెన్స్ డార్నింగ్ యాప్లో వచ్చేసి ఎస్ఎస్జిడి కానిస్టేబుల్ ఫుల్ కోర్స్ అయితే ఉందన్నమాట. కోర్స్ తీసుకుంటా అంటే తీసుకోండి, మీకు తక్కువ ప్రైస్గా 1 year వ్యాలిడిటీ తోటి ఇవ్వడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఎస్ఎస్సి ఎంటీఎస్ కానీ, అదేవిధంగా మీకు సిహెచ్ఎస్ఎల్ కానీ వివిధ రకాలైనటువంటి జాబ్ నోటిఫికేషన్ కూడా కోర్స్ అయితే పెట్టాము, చూసుకొని అయితే ప్రిపేర్ అవ్వండి. మనకు అక్టోబర్లో నోటిఫికేషన్ వస్తుంది, నవంబర్లో అప్లై లాస్ట్ డేటు. దీనికి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకు 2026 జనవరి నుండి ఫిబ్రవరి మధ్యన మనకు ఎగ్జామ్స్ అయితే కండక్ట్ అయితే చేస్తారన్నమాట. కాబట్టి మీకు చాలా టైం అయితే ఉంది బ్రదర్. ఎవరైతే మొన్న తక్కువ స్కోర్ చేశామని ఎవరైతే ఫీల్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా బాగా ప్రిపేర్ అవ్వండి. మన యాప్లో తక్కువ కోర్స్ అంటే తక్కువ ప్రైస్గా మీ కోర్స్ అయితే పెట్టడం అయితే జరిగిందనమాట. ఇక నెక్స్ట్ వచ్చి మనకు ఇక్కడ కొన్ని డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ అనమాట. ఇవన్నీ కూడా మనకు జేఎస్ఏ కానీ, ఎస్ఎస్ఏ కానీ, ఏఎస్ఓ కానీ ఇవన్నీ కూడా మనకు డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్. ఇవన్నీ కూడా మనకు అవసరం అయితే లేదు. ఇప్పుడు చెప్పినటువంటి ఏవైతే ఉన్నాయో మెయిన్గా మనకు ఢిల్లీ పోలీస్ నుంచి వచ్చాయి, ఎస్ఎస్జిడి కానిస్టేబుల్ నుంచి ఉంది, ఎస్ఎస్సి ఫేజ్ 12, ఎస్ఎస్సి ఎంటీఎస్, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఇవన్నీ చాలా రకాలైనటువంటి 10th క్వాలిఫికేషన్ ఉన్నటువంటి పోస్టులు అయితే మనకు భర్తీ చేస్తున్నారు. కాబట్టి బాగా ప్రిపేర్ అవ్వండి. ఎక్కువ టైం కూడా లేదనమాట. మనకు జూన్ మంత్ అంటే మనకు నెక్స్ట్ మంతే జూన్లోనే మనకు నోటిఫికేషన్ వస్తాయి. ఆగస్టు ఎండింగ్ కల్లా
ఎగ్జామ్స్ కూడా అయిపోతాయి. కాబట్టి తక్కువ టైం ఉంది కాబట్టి మన డిఫెన్స్ లెర్నింగ్ యాప్లో వచ్చేసి తక్కువ ప్రైస్ అయితే పెట్టడం అయితే జరిగింది. 399కి 1 year వ్యాలిడ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఎవరైనా కోర్స్ తీసుకుంటా అంటే కానీ కోర్స్ అయితే తీసుకుని ప్రతి ఒక్కరు కూడా. కేవలం ఈ ఆఫర్ మీకు రేపు సాయంత్రం వరకు మాత్రమే ఉంటుంది. ఇంతవరకు మీకు ఇంకేమైనా డౌట్ కానీ కింద కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.